గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీరు ఇక్కడ చూస్తున్నది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఫస్ట్ రౌండ్ పబ్లిష్ చేసిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఇది టోటల్గా 1272 పేజెస్ ఉన్నాయి. ఇక్కడ సీట్ అలాటెడ్ క్యాండిడేట్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్ అలాటెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి 29,945 29,945 మందికి ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ నర్సింగ్ కాలేజెస్ లో సీట్స్ ని అలాట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లే స్కోర్ పెరిగింది, మార్క్స్ పెరిగాయి అన్నమాట. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటి అంటే ఓపెన్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీస్ లో మార్క్స్ పెరిగాయి, స్కోర్ పెరిగింది, ర్యాంక్స్ కూడా పెరిగాయి. అంటే ఈ కేటగిరీస్ లో ఆల్మోస్ట్ ఒక్కొక్క కేటగిరీని బట్టి 2000, 3000 వరకు ర్యాంక్స్ పెరిగాయి. స్కోర్ కూడా ఆల్మోస్ట్ 32 to 37 మార్క్స్ మధ్యలో పెరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ నోటబుల్ పాయింట్ ఏంటి అంటే ఓపెన్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఈ కేటగిరీస్ లో ర్యాంక్స్ పెరుగుతున్నాయి, ప్లస్ స్కోర్ కూడా పెరిగింది. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ లో మనం పరిస్థితి చూస్తే పూర్తిగా భిన్నంగా ఉంది, పూర్తిగా రివర్స్ లో ఉంది. అంటే ఏంటి అంటే మార్క్స్ పెరిగాయి బట్ ర్యాంక్స్ కూడా పెరగాలి కదా, నో పెరగలేదు, ర్యాంక్స్ తగ్గాయి అన్నమాట. దిస్ ఈజ్ నోటబుల్ చేంజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2025లో ఎస్సీ కేటగిరీలో 110,389 ర్యాంక్ వరకు రావడం జరిగింది సీట్ 2025లో. 2026లో చూస్తే 110,000 కన్నా ఎక్కువ ర్యాంక్ రావాలి, అంతే కదా, మార్క్స్ పెరిగాయి కదా, బట్ ర్యాంక్ తగ్గింది. ఎంత ర్యాంక్ వరకు వచ్చిందంటే 2026లో 104,921 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. అది ఎస్సీ కేటగిరీలో అనమాట. అంటే 5,468 ర్యాంక్స్ తగ్గాయి. గుర్తుపెట్టుకోండి, ర్యాంక్స్ తగ్గాయి, మార్క్స్ పెరిగాయి. అండ్ నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ విషయానికి వస్తే 2025లో 145,625 ర్యాంక్ వరకు రావడం జరిగింది సీట్ ఫస్ట్ రౌండ్ లో. అదే 2026లో మనం చూస్తే 145,000 కన్నా ఎక్కువ ర్యాంక్ రావాలి, బట్ అలా జరగలేదు. 2026లో ఎస్టీ కేటగిరీ 132,111 ర్యాంక్ వరకు రావడం జరిగింది. అంటే డిఫరెన్స్ ఎంత, 13,514 ర్యాంక్స్ తగ్గాయన్నమాట. మార్క్స్ పెరిగాయి, ర్యాంక్స్ తగ్గాయి. టోటల్గా ఆల్ ఇండియా వైడ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్లో కాంపిటీషన్ పెరిగింది, భారీగా పెరిగింది అనే విషయాన్ని మనకు తెలియచేస్తోంది. దిస్ ఈజ్ రిమార్కబుల్ చేంజ్ అనమాట. అంటే ట్రెండ్స్ ఏ విధంగా మారుతున్నాయో ఒకసారి మీరు గమనించండి. నెక్స్ట్ పాయింట్, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కట్ ఆఫ్ గురించి మనం డిస్కస్ చేస్తే, ముందుగా ఓపెన్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ చిట్ట చివరి ర్యాంకు 22,342, స్కోర్ 572 వద్ద వచ్చి స్కోర్ ఆగిందనమాట. ఇది ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్. మీకు నేను ఎంసీసీ ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేశాను. నేను చెప్పిన కట్ ఆఫ్కి ఈ కట్ ఆఫ్కి మీరు కంపేర్ చేసుకోండి. నేను లీస్ట్ కట్ ఆఫ్ చెప్పడం జరిగింది, ఇది ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ అనమాట. మీరు రెండింటిని కంపేర్ చేసుకోవచ్చు, వీడియో ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ 572 ఓపెన్ అనమాట. అంటే ఓపెన్ అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ 572. రౌండ్ 2, రౌండ్ 3 అండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్కి వెళ్ళే సమయానికి ఈ కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్ ఏంటి అంటే లీస్ట్ కట్ ఆఫ్ 555 to 565 మధ్యలో చిట్ట చివరి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. 15% ఆల్ ఇండియా కోటాలని చెప్పడం జరిగింది. మీరు రెండు కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఇందులో 27,179 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. మనం స్కోర్ చూస్తే 564. ఇక నా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 550 to 560 మధ్యలో లీస్ట్ కట్ ఆఫ్ చెప్పడం జరిగింది. మీరు కంపేర్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ కేటగిరీ ఓబీసీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మన స్టేట్ కౌన్సిలింగ్ లాగా బీసీఏ, బీసీడి కేటగిరైజేషన్ ఉండదు, ఓబీసీ అని మాత్రమే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎస్సీలో సబ్ కేటగిరీ SC1, SC2, SC3 అనేటివి ఉండవు. ఇది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనమాట. సో ఇక్కడ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు ఓబీసీలో ఫస్ట్ రౌండ్లో 23,075 వరకు ఈ ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. స్కోర్ 571 అనమాట. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్కి మనం వెళ్ళే సమయానికి కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది. అండ్ నేను చెప్పిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 555 to 560 మధ్యలో లీస్ట్ కట్ ఆఫ్ ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఫస్ట్ రౌండ్లో 104,921 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. స్కోర్ చూస్తే 489 అనమాట. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ తర్వాత ఈ కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 460 to 465 మధ్యలో ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో
ర్యాంక్ మనం చూస్తే 132,111 ర్యాంక్ వరకు రావడం జరిగింది. అదే స్కోర్ మనం చూస్తే 471 స్కోర్ ఇస్ ద కట్ ఆఫ్ ఇన్ ఫస్ట్ రౌండ్ అనమాట. ఇక ఎస్టీ కేటగిరీకి సంబంధించి నా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 440 to 450 అని చెప్పడం జరిగింది అనమాట. మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఎంసీసీ ఎంబీబీఎస్ కి సంబంధించిన కట్ ఆఫ్ అనమాట ఇదే ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్. ఇక మనం 2025తో స్కోర్ ప్రకారం ఎంత స్కోర్ పెరిగింది అనే విషయాన్ని మనం కంపేర్ చేస్తే ఓపెన్కి అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 2025లో 534 కట్ ఆఫ్ ఉంటే 2026లో 572 వరకు రావడం జరిగింది. అంటే 38 మార్క్స్ పెరిగాయి అనమాట. నెక్స్ట్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్లో 2025లో 528 స్కోర్ వరకు రావడం జరిగింది అనమాట ఫస్ట్ రౌండ్లో. 2026లో చూస్తే 564కి ఈ స్కోర్ పెరిగింది. ఇట్ మీన్స్ 36 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అంటే స్కోర్ కూడా ఇంక్రీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ. 2025లో 534 వరకు కట్ ఆఫ్ ఉంది ఫస్ట్ రౌండ్లో. 2026 ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ 571, 37 మార్క్స్ పెరిగాయి అనమాట. ఎస్సీ కేటగిరీలో 2025 మనం చూస్తే 457 వరకు కట్ ఆఫ్ ఉంది. 2026లో 489కి పెరిగింది. అంటే 32 మార్క్స్ పెరిగాయి అనమాట 2025 to 2026 కంపేర్ చేస్తే. నెక్స్ట్ కేటగిరీ ఎస్టీ కేటగిరీ. 2025లో 436 మార్క్స్ కట్ ఆఫ్ కాగా 2026లో 471కి ఇంక్రీజ్ కావడం జరిగింది. అంటే 35 మార్క్స్ పెరిగాయి అనమాట. అండ్ నెక్స్ట్ బీడీఎస్ కట్ ఆఫ్ను మనం పరిశీలిస్తే 2026లో ఓపెన్ కట్ ఆఫ్ అంటే అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 41,107, 41,107 వరకు ఈ ర్యాంక్ వరకు రావడం జరిగింది. బీడీఎస్ ఓపెన్ కట్ ఆఫ్ స్కోరు 545. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 45,421 వరకు ర్యాంక్ వరకు రావడం జరిగింది. స్కోర్ మనం చూస్తే 540 అనమాట. ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ 540 బీడీఎస్. నెక్స్ట్ ఓబీసీ 42,260 కట్ ఆఫ్ ర్యాంక్ ఫస్ట్ రౌండ్లో. అదే స్కోర్ మనం చూస్తే 544 అనమాట. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ 153,140 ర్యాంక్ స్కోరు 458 వరకు రావడం జరిగింది. ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ అనమాట ఇది 458. అదే ఎస్టీ కేటగిరీ అయితే 2026 ఫస్ట్ రౌండ్లో 177,533 ర్యాంక్ వరకు రావడం జరిగింది. ఈ ర్యాంక్కి వచ్చిన మార్క్స్ 445 అనమాట. 445 ఈజ్ ద ఎస్టీ కట్ ఆఫ్ ఇన్ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్. ఎంబీబీఎస్ సీట్ అయినా బీడీఎస్ సీట్ అయినా మార్క్స్ కూడా పెరిగాయి, ర్యాంక్ కూడా పెరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫ్రీజ్. మీరు ఇక్కడ ఫ్రీజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు అలాట్ చేసిన కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు అలాట్ చేసిన కాలేజీకి వెళ్ళి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు ఫిజికల్గా వెరిఫికేషన్కి వెళ్ళాల్సిందే. బట్ ఫ్లోట్ను సెలెక్ట్ చేసుకుంటే మాత్రం సెకండ్ రౌండ్కు అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ డిఫరెన్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజీ నచ్చలేదు, సెకండ్ రౌండ్లో మరో బెస్ట్ కాలేజీ కోసం ట్రై చేయాలి, అప్గ్రేడేషన్ చేసుకోవాలి అంటే మీరు ఫ్లాట్ను ఎంపిక చేసుకోండి. ఫలితంగా సెకండ్ రౌండ్లో కొత్త కాలేజెస్కి మీ యొక్క చాయిస్ ఫిల్లింగ్లో చేంజెస్ చేసుకుని నెక్స్ట్ బెస్ట్ కాలేజెస్లో మీరు సీట్ పొందడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి అవకాశం లేకుండా ఉండేది. అండ్ నెక్స్ట్ పాయింట్, మీరు ఒకవేళ ఫ్రీజ్ చేసుకుంటే మీకు కేటాయించిన కాలేజీకి వెళ్లాల్సిందే. బట్ ఆ కాలేజీ మనకు నచ్చకపోతే అప్పుడు కాలేజీకి ఫిజికల్ గా మనం వెళ్ళి మన రిజిగ్రేషన్ సబ్మిట్ చేసి ఆ తర్వాత సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఈ వీడియోలో ఎంసీసీ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ర్యాంక్స్ అండ్ కట్ ఆఫ్ ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో తక్కిన ముఖ్యమైన అప్డేట్స్ ని పాయింట్స్ ని మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.